ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తానికి చాలామందిని నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ వారీగా మార్చడం, అలాగే దాంతో పాటుగా ఏదైతే కొత్త వారిని అక్కడ అవకాశాలు ఇవ్వడం, లేకుంటే గతంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, లేకుంటే క్యాబినెట్ హోదాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నియోజకవర్గాల మార్పుపై చాలామంది అసంతృప్తికి లోనవుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు. దాంతోపాటుగా ఇటు అలాగా టీడీపీ అలాగే జనసేన దూకుడు పెంచిందంటే అవునంటున్నారు కేడర్. అంటే దాంతోపాటుగా ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి కూడా కాంగ్రెస్లో షర్మిల చరిష్మా ఏ మేరకు కాంగ్రెస్కు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు అందరిలో మాట్లాడుతున్నటువంటి మాట. ముఖ్యంగా ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, ఇటు దాంతోపాటుగా ఆమె బాధ్యతలు అప్పగించిన తర్వాత ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది కూడా అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇక బీజేపీ ఎవరితోటనా జతగడుతుందా, జనసేన తోట, టీడీపీ తోట, లేకుంటే ఒంటరిగానే సై అంటుందా అనే అంశంపైన మనం డిబేట్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. మనకు జూమ్ ద్వారా ప్రముఖులు జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా ఇక్కడ జనసేన అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నెక్స్ట్ టీడీపీ నుంచి, అలాగే మనకి ఇంకా జేఏసీ నుంచి కూడా త్వరలో మళ్ళీ జాయిన్ అవుతారు. గురుమూర్తి గారు టీడీపీ నుంచి, అలాగే బాలకోటయ్య గారు బహుజన జేఏసీ జాగ్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు నమస్తే అండి. రైట్, ఫస్ట్ వైసీపీ వేణుగోపాల్ గారు ఏదైతే వైసీపీకి సంబంధించి నమస్తే అండి, వైసీపీకి సంబంధించి చాలామంది మంత్రి కేడర్లు ఉన్నటువంటి వాళ్ళని మార్పులు చేయడం వల్ల చాలామంది అసంతృప్తికి లోనవుతున్నారు అంటున్నారు. అది వాస్తవమా కాదా? సార్ గుడ్ న్యూస్ సార్. సురేష్ అండి నా పేరు. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు మీకు, అదేవిధంగా బాలకోటయ్య గారికి, లక్ష్మణ్ గారికి, ఇంకా వివిధ పార్టీ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనే వాళ్ళకి, విశ్లేషకులకి అందరికీ నమస్కారము. సురేష్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గత 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ఎక్కడైనా సంక్షేమ అభివృద్ధి అందకపోయినా కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తూ గత 2 సంవత్సరాలుగా వివిధ రకాల ప్రోగ్రాములు, గడప గడప ప్రోగ్రాము, మా నమ్మకం జగనన్న లాంటి కార్యక్రమాలు ప్రతి కుటుంబాన్ని పోయి టచ్ చేస్తూ ఏదైతే సంక్షేమ అభివృద్ధి. వాయిస్ వినపడడం లేదా? వినపడుతుంది, కంటిన్యూ అండి. ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా పార్టీలో ఏదైతే కొంతమంది ప్రజల్లో లేకుండా ఉండే వాళ్ళకి ఒకరో ఇద్దరిని వాళ్ళు మార్పు చేస్తూ, అదేవిధంగా జనరల్ సీట్ లో ఏవైతే ఉన్నాయో ఆ జనరల్ సీట్ లో ఎక్కడన్నా జనరల్ సీట్ లో ఎస్సీ వర్గం కానీ, ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, బీసీకి సంబంధించిన వ్యక్తులు కానీ, మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో జనరల్ సీట్లు కూడా వాళ్ళకి కేటాయిస్తూ మార్పు చేయడం జరుగుతోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, తన పార్టీలో ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, అది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, 3 పెట్టుకునే టార్గెట్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ మేము గెలవలేమనేసి ఏదో పొత్తులకు పోతూ ఇంకో పార్టీలో ప్రాధాయపడి వాళ్ళు కాళ్ళలో చేతిలో పట్టుకొని మీరు వస్తేనే నేను పార్టీ ఎదుర్కొంటానని చెప్పి చక్కగా ఇక్కడ మా పార్టీలో ఏదైతే మార్పులు చేర్పులు చేసుకోవడం, ముందుకు పోవడం, కరెక్షన్ చేసుకోవడం, ఏదైనా మైనస్ ప్లస్ ఉంటే కరెక్షన్ చేసుకొని ముందుకు పోవడంలో తప్పులేదు. మేము మా బలం లేదు, మేము వాళ్ళు ఎదుర్కోలేము అన్నప్పుడు మేము ఏదో 4-5 మంది తొడుక్కొని వచ్చి వాళ్ళపైన ఎన్నికలకు పోతా ఉంటే ఇది ఒంటరిగా పోలేక వీళ్ళు ఓటమి చెందాలని 4-5 మందిని తొలకొచ్చుకున్నారు. ఆ ఉమ్మడిగా రాజకీయ పార్టీతో కలిసి ప్రయాణం చేసి వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు అనొచ్చే గాని ఇక్కడ ఎక్కడా గానీ మేము ఒంటరిగానే వస్తాము. ఏదైతే మా బలం ప్రజలు, భగవంతుడు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధి వాళ్ళకి చెప్పుకుంటూ ముందుకు పోవడం జరుగుతా ఉంది. సురేష్ గారు చెప్పండి. ఓకే, నెక్స్ట్ రెడ్డి లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, జనసేన టీడీపీ ఖచ్చితంగా వెళ్తున్నటువంటి క్రమంలో దూకుడు పెంచిందా అంటే పెంచింది అంటున్నారు. అంటే మీలో సహజ కొన్ని చోట్ల కుదరట్లేదు, కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? పెద్దలకి, డబుల్ అనే యాజమాన్యానికి, వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. అటువంటిది ఏం లేదు సార్, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. జనసేన టీడీపీ అనేది సమన్వయ పరచుకోవడంలో గ్రౌండ్ లెవెల్లో కూడా మా అధినాయకులు ఏదైతే చెప్పారో ఆ విధంగా మేము అధినాయకుడు మాట ఏ రకంగా అయితే మరి ఆయన మాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కి కట్టుబడి ఉండే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా టీడీపీకి మాకు పరపచ్చాలు లేవు. అలాగే సీట్ల విషయంలో కూడా
గత 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు మరి కాకినాడ వేదికగా ఈ రోజున మరి 4 జిల్లాల యొక్క అభ్యర్థుల ఎంపిక విషయంలో మరి అక్కడ ఆయన నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఇదివరకులా కాదు, 2019లో జరిగిన పొరపాట్లు కాకుండా ఖచ్చితంగా రేపు 2024లో ఏదైతే మేము అనుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే టీడీపీ జనసేన కలిపి 120 సీట్లను టార్గెట్ అనుకున్నాం. మరి మాకు పొత్తులో వచ్చిన సీట్లన్నీ అన్ని సీట్లు కూడా ఒక్క సీటు కూడా ఓడిపోకుండా మేము గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ వాదాలో చూడాలనుకున్నామో 2009లో మేము ఏదైతే ఆశించామో ఒక మెగా ఫ్యామిలీ అభిమానులుగా కానీ, ఒక జనసేన పార్టీ కార్యకర్తలుగా కానీ, నాయకులుగా కానీ మేము ఆశించామో ఖచ్చితంగా రేపు 2024లో అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అది మన హామీ మేమైతే అసభావం వ్యక్తం చేస్తున్నాం అండి. ఎందుకంటే ఈ రోజున ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఎస్ మనకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది జనసేన టీడీపీ పొత్తు కదా. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన పరిపాలన, ఈ నియంత పరిపాలనకి సమరగీతం పాడాలంటే ఖచ్చితంగా ఈ సంకీర్ణ ప్రభుత్వం మనం తెచ్చుకోవాలని మరి ఈ రాష్ట్ర ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగానే మా యొక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయండి. ఈరోజు మనం చూస్తూ ఉంటే వ్యక్తిగత దోషులు మొదలైనవి. మా యొక్క ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి జోష్ని కానీ, టీడీపీ పార్టీలో కార్యకర్తల్లో ఉన్నటువంటి జోష్ని కానీ తగ్గించాలని ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిగతంగా దోషించడం మొదలు పెడతా ఉన్నారు. ఇది వాళ్ళ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము దోషించాలంటే మేము దోషించగలం, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మాట్లాడగలం, వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల కన్నా మేము 2 అంతలు ఎక్కువ ఇవ్వగలం. కానీ మా అధినాయకుడు మీరు ఎప్పుడు టీవీ డిబేట్లకు వెళ్ళినా ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన, జరుగుతున్న సమస్యల పైన మాత్రమే మీరు మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం మనల్ని వ్యక్తిగత చూస్తారు కానీ మీరు అవి పట్టించుకోవద్దు, మీ ప్రజా సమస్యల పైన మాట్లాడండి అని మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దానికి కట్టుబడి మేము మాట్లాడటం జరుగుతుంది. ఇంకోసారి కానీ వల్గరిటీ, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడటం మాత్రం ఈ ఊరుకునే లేదంటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి మీ ప్రజలకు ఏమైతే చేయాలనుకున్నామో సంక్షేమ హోంలో ఉన్నటువంటి 6 సంక్షేమ పథకాలు, టీడీపీ సూపర్ 6 సంక్షేమ పథకాలు, జనసేనకు సంబంధించి 25 సీట్లకు సంబంధించి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా? అయిపోయిందా? అంటే మీకు ఇన్ని సంవత్సరాలుగా జనసేనని ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో మీకు క్యాండిడేట్లు దొరికింది 25 మందేనా? క్యాండిడేట్లు మీకు 25 సీట్లకు సంబంధించి అంటున్నారు. టీడీపీ 150 పోటీ చేస్తుంది, జనసేన 25 పోటీ చేస్తారని చెప్తున్నారు. అంటే మీకు కంప్లీట్ మాత్రమే ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన రాలేదు సురేష్ గారు. దీన్ని ఎవరు కూడా మరి తప్పుడు సంకేతాలతో ప్రజల్లో తీసుకెళ్లొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అలా అభ్యర్థుల లిస్టు బయటికి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారో అదే నిజం, అదే ఖచ్చితం. ఒకరు 30 అంటారు, ఒకరు 40 అంటారు, ఇంకొకరు 60 అంటారు, 70 అంటారు, ఒకరు 20 అంటారు. ఇవేవి కూడా నిజాలు కావు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి బహిరంగంగానే అభ్యర్థుల లిస్టు అనేది రేపు సంక్రాంతికి ముందుగానే మా లిస్టు బయట పెడతాం. అంతవరకు వెయిట్ చేయాలి. ఎవరు కూడా ఈ ఐపాక్ టీం చేస్తున్నటువంటి అసత్య ప్రసార